హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్‌గా కూడా ఉన్నాను. ఆహ్, ఎందుకంటే నాతో పాటు హైదరాబాద్ రావడానికి, పాపను చూసుకోవడానికి ఎవరు లేరనమాట. సో, నేను ఇంకా అమ్మ వాళ్ళతో పాపనుంచి ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ తనను వదిలి హైదరాబాద్‌కొస్తాను. హైదరాబాద్‌లో ఆఫీస్ చూసుకొని మళ్ళీ అక్కడికి ఇంటికి వెళ్తూ ఉంటాననమాట. సో, వదలలేక వదులుతూ వస్తూ ఉంటాము. మేమెప్పుడైనా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు పాపని బయటికి తీసుకొని వెళ్తారనమాట మా నాన్నగారు. తీసుకొని వెళ్తే కొంచెం తనకి మేము కనిపించకూడదు బేసికల్లీ వెళ్ళేటప్పుడు. సో, అలా అయితే తను హ్యాపీగా బాయ్ అని చెప్పి మంచిగా పంపిస్తది. లేదంటే చాలా ఏడుస్తదనమాట. బట్ అదే తప్పదు. ఇంకా తనను వదిలి వస్తూ ఉంటాము. బట్ ఎమోషనల్‌గా ఉన్నా కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేను ధైర్యంగా ఉంటే పాప కూడా ధైర్యంగా ఉంటుంది అని చెప్పి, సో, నాకు నేనే కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కూడా నాతో పాటు ఉండరు. సో, తనకి హైదరాబాద్ రావడానికి అవ్వట్లేదు. సో, తనక్కడ ఢిల్లీలో, నేనిక్కడ హైదరాబాద్‌లో. ఇంకా పాపేమో అమ్మాలతో ఉంటుంది. సో, మేబీ ఇంకొక కొంచెం టైం పడుతుందనుకుంటా. ఇంకొక 7, 8 మంత్స్ పడుతుంది. సో, అంతవరకైతే ఇలా స్ట్రగుల్ తప్పదు. బట్ నేను ముందు చెప్పినట్టు ధైర్యంగా ఉంటూ, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా అవ్వాలి కదా తనకి. సో, నేనే స్ట్రాంగ్‌గా లేకపోతే తను అస్సలు స్ట్రాంగ్‌గా ఉండలేదు. సో, అందుకనే ఇంకా అమ్మ వాళ్ళతో అయితే తను చాలా హ్యాపీగా ఉంది. నాన్న వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఇంకా రోజుకి ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తూ యాక్టివ్‌గా ఉంచుతారు. అండ్ నేను చూసుకోవడానికి కూడా నాకు సీసీ కెమెరాస్ అన్నీ పెట్టించారు. సో, ఎవ్రీ టైమ్ తన్ని మొబైల్‌లో సీసీ కెమెరాలో చూస్తూ ఉంటానన్నమాట. అండ్ హైదరాబాద్ వచ్చాక కొంచెం సెట్ అవ్వడానికి 1, 2 డేస్ పడుతుంది నాకు. అంటే ఎవ్రీ టైమ్ ఉంటుంది బాధ, కానీ కొంచెం మళ్ళీ రొటీన్‌కి అలవాటు అవ్వడానికి ఒక 2 డేస్ అయితే పడుతుంది. సో, అవన్నీ నేను అంటే ఇవేవి కొంచెం డీవియేట్ అవ్వడానికి చాలానే చేస్తూ ఉంటానన్నమాట. చాలా పనులు. అంటే ఏదైనా యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం అదంతా చేస్తూ ఉంటాను. సో, ఇదే అండి నా జర్నీ. సో, హైదరాబాద్‌లో కొన్ని రోజులు, ఇంకా విజయనగరంలో కొన్ని రోజులు అలా ఉంటూ ఉంటాను. సో, హైదరాబాద్‌లో ఎలా ఉంటాను అండ్ ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటే నేను ఆ పాపతో హ్యాపీగా ఉండగలను అక్కడికెళ్ళిన తర్వాత. సో, అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తూ ఉంటాను. అండ్ నా జర్నీ ఇప్పటివరకు ఫాలో అవుతున్న వాళ్ళు, అవ్వబోయే వాళ్ళు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. మా ఇద్దరం తొందరగా కలిసి ఉండాలని ప్లీజ్ కోరుకోండి అందరూ. బాయ్.